హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన F&O మార్కెట్స్. నిన్న వెన్స్డే మన నిఫ్టీ వచ్చి 200 పాయింట్స్ ఫాలో అయింది. మనం 15,000 అప్రాక్సిమేట్లీ ప్రాఫిట్ బుక్ చేసాం. నిన్న వీడియో చూడండి. అలాగే FAS నెట్ సెల్లర్స్ కింద ఉన్నారని నిన్న డిస్కస్ చేసుకున్నాం కదా. సో మీరు చూసుకున్నట్లయితే ఈ ఫస్ట్ క్వార్టర్లోనే HDFC అండ్ ICICI బ్యాంక్ టుగెదర్ కలిపి 45,000 crores FAS సెల్ చేశారండి. FAS నిన్న కూడా 22 ఏప్రిల్ మీరు చూసుకున్నట్లయితే 2,000 crores సెల్ చేశారు. నెక్స్ట్ ఈరోజు మార్నింగ్ మన ఇరాన్ వాళ్ళు అయితే ఒక వీడియో రిలీజ్ చేశారు. అదేంటంటే వెజల్స్ని వాళ్ళు సీజ్ చేస్తున్నట్టు ఒక చిన్న టగ్ బోట్స్ లాంటి దాంట్లో వెళ్ళి వెజల్స్ని వాళ్ళు విత్ వెపన్స్ సీజ్ చేశారని. సో మీరు చూసుకున్నట్లయితే ఆల్రెడీ US వాళ్ళు ఇరాన్ పోర్ట్ నుండి వచ్చిన వెజల్స్ అన్ని బ్లాకెట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇరాన్ వాళ్ళు అయితే చాలా ఒక 3-4 వెజల్స్ని సీజ్ చేసి మిగతా వెనక్కి పంపించారు. ఇండియా వెజల్స్ కూడా ఉన్నాయి అందులో. సో నిన్న డౌ జోన్స్ US మార్కెట్ 300 పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది నిన్న నైట్. ఈరోజు మార్నింగ్ ఈ వీడియో వచ్చిన తర్వాత ఈ స్ట్రైట్ ఆఫ్ ఆర్మ్స్లో టెన్షన్స్ మళ్ళీ పెరుగుతున్నప్పుడు డౌ జోన్స్ ఫ్యూచర్స్ అయితే -300 పాయింట్ ఫాలో అయిందండి. ఏషియా మార్కెట్స్, జపాన్ మార్కెట్, తైవాన్ మార్కెట్, కొరియా మార్కెట్ అన్నీ కూడా ఆల్మోస్ట్ -1% పైనే ఇప్పుడు నెగిటివ్లో ఉన్నాయి. యూరోపియన్ మార్కెట్స్ అయితే ఇంకా ఓపెన్ అవ్వలేదు. చూడండి, అక్కడ డేట్ మారలేదు, 22 ఏప్రిల్ అనే ఉంది. మన నిఫ్టీ వచ్చి నిన్న ఇప్పుడు ఈ టెన్షన్స్ ఈ వీడియోస్ రిలీజ్ అయిన తర్వాత మన నిఫ్టీ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ -200 పాయింట్స్ గ్యాప్ డౌన్లో మార్కెట్ అయితే ఓపెన్ అయిందండి. ఈరోజు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సెన్సెక్స్ ఎక్స్పైరీ. ముందుగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు అయితే కొత్త వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్న నిఫ్టీ ఐటీ సెక్టర్ -4.5% ఫాల్ అయింది కదండి. ఈరోజు అందులో అంత మంచి ఫాల్ లేదు. అంటే ఇప్పుడు మిగతా సెక్టర్స్ అన్నీ కరెక్ట్ అవుతున్నాయి. ఐటీ సెక్టర్ మాత్రం -0.4% ఉంది. సో నిన్న మనం ఈ రెక్టాంగులర్ బాక్స్ తీసుకున్నాం కదండి. మార్కెట్ ఈ జోన్లో ఫైట్ చేసింది. అంటే మార్కెట్ ఎప్పుడైనా పైకి వెళ్ళాలన్నా ఫాలో అవ్వాలన్నా ఫస్ట్ సడన్గా అయిపోదండి. ఒక జోన్లో ఒక 2-3 అవర్స్ మార్కెట్ ఫైట్ చేసి ఆ లెవెల్స్ని బ్రేక్ అయి పైకి వెళ్తే అక్కడ నుండి మనం బుల్లిష్ వ్యూ పైకి వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నిన్న అయితే ఆల్మోస్ట్ 2.5 అవర్స్ ఈ జోన్లో మార్కెట్ ఫైట్ చేసి డే ఎండింగ్కి వచ్చేటప్పటికి కింద ఆ రెక్టాంగులర్ బాక్స్ బ్రేక్ అయ్యి కింద వచ్చిందండి. ఈరోజు చూసుకున్నట్లయితే -220 పాయింట్స్ అప్రాక్సిమేట్లీ గ్యాప్ డౌన్ అయ్యి ఒక 60 పాయింట్స్ మార్కెట్ రికవర్ అయిందండి. ఇది నీ జర్క్ రియాక్షన్, మీరు కంగారు పడకూడదు. మార్కెట్ ఎప్పుడైనా బాగా పైనుంచి ఫాలో అయ్యి అంటే -200 -300 పాయింట్స్ పడిన మార్కెట్ నీ జర్క్ అంటే ఏదైనా వస్తువు కింద పడినప్పుడు కొంచెం పైకి ఎలా లెగిస్తుందో అలా చిన్న షార్ట్ కవరింగ్లో నీ జర్క్ రియాక్షన్లో మార్కెట్ అయితే కొంచెం పైకి వెళ్తుందండి. అది మనం ఆపర్చునిటీగా తీసుకొని అక్కడ నుండి మనం సెల్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, లాస్ట్ థర్స్డే నేను చాలాసార్లు చెప్పా మార్కెట్లో కొత్తగా ఏది జరగదు, ముందు వీక్ ఏమేమి జరిగినాయి అనేది మనం ఖచ్చితంగా బ్యాక్ టెస్టింగ్ చేసుకోవాలి. లాస్ట్ థర్స్డే మార్కెట్ అయితే నెగిటివ్లో క్లోజ్ అయిందండి. గ్యాప్ అప్ అయినా సరే 11 o'clock నుంచి మొత్తం మార్కెట్ ఫుల్ ఫాలో ఉంది. ఆ ముందు వీక్ థర్స్డే కూడా నేను చూసా. ఈరోజు థర్స్డే కదండి, లాస్ట్ వీక్ థర్స్డే మార్కెట్ నెగిటివ్లో ఉంది. ఆ ముందు వీక్ థర్స్డే కూడా మార్కెట్ గ్యాప్ ఇలాగే ఫాలో అయ్యి 11 o'clock 12 o'clock టైంలో ఒకసారి మళ్ళీ పైకి వెళ్ళి అక్కడ నుండి ఫుల్ నెగిటివ్లో క్లోజ్ అయిందండి. సో మీరు చూసుకున్నట్లయితే లాస్ట్ 3 weeks థర్స్డే అప్రాక్సిమేట్లీ మార్కెట్ అయితే ఫాల్లోనే ఉంది. ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ, సెన్సెక్స్ ప్రెసెంట్ 77,800 ఉందండి. అక్కడ నుండి మనం 800 పాయింట్స్ పైకి వెళ్ళిపోయి 78,500 కాలు, అలాగే 78,300 కాలు. చూడండి, సెన్సెక్స్ 77,800లో ఉంది. అక్కడ నుండి 500 పాయింట్స్ పైకి వెళ్ళి అంటే ఇన్ కేస్ మార్కెట్ రికవర్ అయినా ఒక 400 పాయింట్స్ పైకి వెళ్ళి మనం తీసుకున్న లెవెల్లో మార్కెట్ టచ్ అవ్వకుండా ఈరోజు మధ్యాహ్నం 3:30 క్లోజ్ అయిందంటే ఆ ప్రీమియం మొత్తం 0 అయిపోతుంది. మనకి చాలా ప్రాఫిట్ ఉంటుంది. నేను ముందుసారి చెప్పా కదా, గ్యాప్ థియరీ ఎప్పుడైనా ఇంత ఏదైనా గుడ్ న్యూస్ వచ్చి మార్కెట్ ఒక 600-700 పాయింట్స్ గ్యాప్ ఫామ్ అయిందంటే అది కమింగ్ డేస్లో ఖచ్చితంగా ఆ గ్యాప్ ఫీల్ అవుతుందని చెప్పా. ఇది పీ స్టాక్స్ స్టార్ట్ అయినప్పుడు ఫామ్ అయిన గ్యాప్ ఇప్పుడు ఆల్మోస్ట్ 70% ఇప్పుడు ఈ ఫాల్తో ఫిల్ అయిందండి. ఇక్కడ చూడండి, ఈరోజు కూడా గ్యాప్ ఫామ్ అయింది. 24,370 నుంచి 24 అప్రాక్సిమేట్లీ 150 వరకు గ్యాప్ ఉంది. ఇందులో కూడా కమింగ్ డేస్లో ఫిల్ అవ్వచ్చు. మీరు చూడండి, 78,300 కాదు, మనం 70 రూపీస్ నుండి సెల్ చేస్తున్నాం. ఇప్పుడు అది 48 రూపీస్కి వచ్చింది. మీరు చూడండి, వీడియో పాస్ చేసుకుని స్ట్రైక్ ప్రైసెస్ మనం ఎక్కడ యావరేజ్ అని అందుకండి మిడిల్లో 70.59 ఇది మనం సెల్ చేసింది. 78,500 అయితే 31.29లో సెల్ చేసాం. చూసుకోండి, ఒకసారి వీడియో పాస్ చేసి స్ట్రైక్స్ చూసి మనం ఎలా సెల్ చేస్తాం. మనం
చేసేది రివర్స్ అండి. ఇక్కడ చూడండి క్వాంటిటీ -40 -140 ఉంది కదండి. ఏంటంటే ఆప్షన్ సెల్ చేస్తాం మనం యూజువల్గా ఎవరికైనా ప్రాఫిట్ రావాలంటే లో ప్రైస్లో అంటే 10 or 20 రూపీస్లో బై చేసి 100 రూపీస్లో సెల్ చేశారనుకోండి, అది ప్రాఫిట్ వస్తుంది మీకు 90 రూపీస్. మనం చేసేది ఏంటంటే 100 రూపీస్లో ఫస్ట్ సెల్ చేసేస్తాం, ఆ ప్రైస్ ఫాలో అయిపోయిన తర్వాత 10 రూపీస్లో బై చేస్తాం. రివర్స్ అండి, ఇంట్రాడేలో ఇలా రివర్స్ చేయొచ్చు. సో మనం ఈ రెడ్ లైన్ నేను చాలా డేస్ నుండి డ్రా చేసుకున్నాను. ఈ పైన 24,480 బ్లూ లైన్ కూడా డ్రా చేసుకున్నాను. నిన్న మంచి రెసిస్టెన్స్ కింద యూజ్ అయింది. అలాగే ఈ రోజు మార్కెట్ ఆల్మోస్ట్ 120 పాయింట్స్ రికవర్ అయ్యి మనం డ్రా చేసుకున్న రెడ్ లైన్ రెసిస్టెన్స్ ఉంది కదండి, కరెక్ట్గా అది నిన్న ఆ లైన్ సపోర్ట్. ఈ రోజు మార్కెట్ దాని కింద ఓపెన్ అయింది కాబట్టి ఈ రోజు ఆ లైన్ అయితే రెసిస్టెన్స్, దాని వరకు వెళ్ళి అక్కడ నుండి రివర్స్ తీసుకోవడం స్టార్ట్ అయిందండి. 78,200 చూడండి, యావరేజ్ 100 రూపీస్లో యావరేజ్ చేసాం. అలాగే 78,300 కూడా మనం యావరేజ్ చేసి ప్రెజెంట్ అయితే లాస్లో ఉన్నాం కదండి. ఈ రెడ్ లైన్కి టచ్ అయ్యి మార్కెట్ రివర్స్ అవుతుంది 24,200కి. నేను చాలాసార్లు చెప్పా, మనం ట్రేడ్ చేసేది సెన్సెక్స్లో అయినా చూసే చార్ట్ మాత్రం నిఫ్టీ, ఎందుకంటే నిఫ్టీలోనే మనకి రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ చార్ట్స్ లెవెల్స్ కరెక్ట్గా కనిపిస్తాయి. మీరు చూడొచ్చు 78,200 ఇందాక నేను 100 చూపించాను కదండి, ఇప్పుడు అది 61 రూపీస్కి వచ్చింది. 78,300 ఏమో 44 రూపీస్కి వచ్చింది. చూడండి 78,500 20 ప్రీమియమ్స్ మంచి ఫాల్ అయినాయి. సో ఫస్ట్ ఎప్పుడు కూడా నిన్నటి వీడియోలో నేను చెప్పింది కూడా అదే, మీకు ప్రాఫిట్ మీకు కనిపించినప్పుడు మీరు పార్షియల్ ప్రాఫిట్స్ బుక్ చేసేసుకోవాలి. ఇప్పుడు కూడా లాస్ట్ వరకు దాన్ని అలా హోల్డ్ చేసి చూస్తే సడన్గా మార్కెట్ రివర్స్ అయింది అనుకోండి, మీకు వచ్చిన ప్రాఫిట్ పోతుంది. అదే ఒక 5,000 ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు మనకు వచ్చింది కదా, మనం బుక్ చేసుకొని మళ్ళీ మార్కెట్లో ఎంట్రీ దొరుకుతుందండి. మళ్ళీ మార్కెట్లో ఖచ్చితంగా ఎంట్రీ దొరికినప్పుడు ముందు మనం 100 రూపీస్లో సెల్ చేసాం కదండి, ఈసారి 60 రూపీస్కో 50 రూపీస్లో సెల్ చేసుకుంటాం. అలా మార్కెట్లో ఎప్పుడు కూడా పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ మళ్ళీ కొత్త పొజిషన్స్ తీసుకుంటే మీరు సేఫ్ సైడ్లో ఉండొచ్చండి. చూడండి లాస్ట్ 2 days నుండి చూసుకుంటే నిన్న ఈరోజు కలిపి ఆల్మోస్ట్ మార్కెట్ 400 పాయింట్స్ ఫాల్ అయిందండి. రీసెంట్ డేస్లో హై 24,600 నుంచి ఇప్పుడు 24,180కి వచ్చింది మార్కెట్. ఇప్పుడు ఓపెనింగ్ క్యాండిల్ ఎక్కడుందో మార్కెట్ అక్కడికి వచ్చింది కదండి, ఇది ఎక్స్పైరీ మోడల్ మాట. ఎక్స్పైరీ రోజు ఏమవుద్దంటే మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయిందో ఆ జోన్కి 2-3 టైమ్స్ మార్కెట్ వస్తుందండి, దాన్ని నార్మల్ ఎక్స్పైరీ అంటారు. ఇన్ కేస్ క్లోజ్ అయ్యే టైం కూడా అక్కడే క్లోజ్ అయింది అనుకోండి, అది నార్మల్ ఎక్స్పైరీయే. నార్మల్ ఎక్స్పైరీలో ఏమవుతుందంటే కాల్స్ పుట్స్ రెండు కూడా ప్రీమియమ్స్ డికే ఉంటుందండి. మార్కెట్ ఓపెనింగ్ ఏరియాకి వచ్చింది కాబట్టి నేను 77,400 పుట్ కూడా సెల్ చేసుకున్నాను. చూడండి నిన్న హెచ్ఎల్ టెక్నాలజీస్ -10% పడింది ఒక స్టాక్. అక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, 1297లో లోవర్ సర్క్యూట్ ఉంది. ఈ రోజు అయితే లోవర్ సర్క్యూట్ చూడండి, మార్కెట్ హెచ్ఎల్ టెక్నాలజీస్ 1297 బ్రేక్ చేసుకుని కిందకు వచ్చాక లోవర్ సర్క్యూట్ 1156కి చేంజ్ అయింది. సో ఇప్పుడైతే మనం అలా పార్షియల్గా ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటూ 7,000 ప్రాఫిట్కి వచ్చాం. నేను చాలాసార్లు చెప్పాను మీకు, యూరోపియన్ మార్కెట్స్ మనకి అరౌండ్ 1 o'clock 1:30 ఓపెన్ అయ్యే టైంకి మనం మార్కెట్లో ప్రాఫిట్ బుక్ చేసుకుని బయటికి రావడం చాలా ఇంపార్టెంట్ అండి. వాళ్ళు యూరోపియన్ మార్కెట్స్ ఓపెన్ అయ్యే టైంకి మన మార్కెట్ డైరెక్షన్స్ చేంజ్ అయిపోవచ్చు. మీకు ఆ టైంలో మంచి ఆపర్చునిటీ దొరికితే మళ్ళీ ఎంటర్ అవుతారు. అంతేగాని మీరు వచ్చిన ప్రాఫిట్ని అక్కడ రిస్క్లో పెట్టి అలా ఉన్నారనుకోండి, ఆ యూరోపియన్ మార్కెట్స్ ఎంటర్ అయ్యే టైంకి వచ్చిన ప్రాఫిట్ అంతా మళ్ళీ లాస్ కింద అయిపోద్ది. అందుకే మనం బయటకు వస్తాం. చూడండి 12:30 అవుతుంది, ఇక్కడ సడన్గా ఒక బిగ్ క్యాండిల్ వచ్చింది కదండి. ఏంటనుకుంటున్నారు, చాలా మంది పొజిషన్స్ క్లోజ్ చేసుకుని బయటకు వచ్చారు. మనం కూడా 10,000 ప్రాఫిట్లో పొజిషన్స్ క్లోజ్ చేసుకుని బయటకు వచ్చాం. ఇప్పుడు 1 o'clock అవుతుంది, యూరోపియన్ మార్కెట్స్ అయితే ఓపెన్ అవుతున్నాయి. నెక్స్ట్ క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఏమో పెరిగిందండి. ఈ స్ట్రైట్ ఆఫ్ ఫార్మ్స్లో ఆల్మోస్ట్ మనకు వచ్చిన న్యూస్ ప్రకారం ఇరాన్ పోర్ట్స్ నుండి బయలుదేరిన షిప్స్ ఏమో యూఎస్ వల్ల ఆపుతున్నారు, రిమైనింగ్ షిప్స్ ఇరాన్ వాళ్ళు సీజ్ చేస్తున్నారు. సో కండిషన్స్ అయితే అంత మార్కెట్కి పాజిటివ్ సెంటిమెంట్ లేదు. ఇంకా ఈ సీజ్ ఫైర్లో ఏదో ఒకటి తేలే వరకు, అంటే ఇప్పుడు వీళ్ళిద్దరూ ఎవరు మీట్ అవ్వలేదు ఇస్లామాబాద్లో, ఇద్దరు మీట్ అయ్యి మాట్లాడి 2 కంట్రీస్ మాట్లాడుకునే వరకు మార్కెట్లో అయితే వాలటాలిటీ ఎలాగ ఉంటుందండి. చూడండి ఈరోజు ఎంత ఎక్కువ వాలటాలిటీ ఉందో, ఎందుకంటే ఆల్మోస్ట్ నిఫ్టీ 100 పాయింట్స్ 2-3 టైమ్స్ పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చిందండి. మనకు అయితే ప్రాఫిట్ చూసుకున్నట్లయితే 78,100 కాల్. చూడండి ప్రెసెంట్ ఇక్కడ యావరేజ్ చేసింది 40 రూపీస్లో, ప్రెసెంట్ 10 రూపీస్ 12 రూపీస్లో ఉంది. 78,100 కాల్ చార్ట్ నీకు చూపిస్తున్నాను. మార్కెట్ గ్యాప్ డౌన్ అయింది కదండి, అప్పుడు ఇది చూడండి 10 o'clockకి 220 రూపీస్లో ఉన్నది. స్లోగా ఇప్పుడు 11 o'clockకి వచ్చేటప్పుడు 50 రూపీస్కి వచ్చింది. దీన్ని ఆప్షన్ బయింగ్లో ఎవరైనా బై చేసి ఉంటే వాళ్ళకి కంప్లీట్ లాస్ అండి. అదే ఆప్షన్ సెల్లింగ్ అనుకోండి, మీరు 100 రూపీస్ నుండి దీన్ని 100లో ఒక క్వాంటిటీ, 150లో ఒక క్వాంటిటీ, 200లో ఒక క్వాంటిటీ సెల్ చేసి పెట్టుకున్నారనుకోండి, ఇప్పుడు ప్రెసెంట్ దాని ప్రైస్ 15 రూపీస్కి వచ్చిందండి.
ఎక్స్పైరీ డే రోజు ఆప్షన్ సెల్లింగ్ ఎందుకు బెనిఫిట్ అనేది నేను మీకు చూపిస్తున్నా. ఎందుకంటే మార్కెట్ ఎక్కడుందో ఆ స్ట్రైక్ తప్ప దానిపైన కాల్స్, దాని కింద పుట్స్ అన్నీ కూడా జీరో అయిపోతాయండి మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి. మార్కెట్ కానీ ఆ స్ట్రైక్ రీచ్ అవ్వలేదంటే సో మీకు నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు 77,800లో ఉందండి, మీరు 77,900 సెల్ చేయొచ్చు, 78,000 సెల్ చేయొచ్చు, 78,100, 78,200 అన్ని మంచి ప్రీమియం ఉన్నాయి. సెల్ చేసుకుని మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి మీరు ప్రాఫిట్ తీసుకోవచ్చు. అలాగే 77,800 నుండి 300 పాయింట్స్ కిందకు వచ్చేసి 77,400 పుట్టు, 77,300 పుట్టు, 77,200 పుట్టు మార్కెట్ కిందకు వచ్చిన ప్రతిసారి మీరు పుట్స్ యావరేజ్ చేసుకోవచ్చు. ఇలా మీరు ఎక్స్పైరీ రోజు బోత్ డైరెక్షన్స్ని మార్కెట్ని లాక్ చేసి ఈజీగా మీ క్యాపిటల్లో ఒక 1 or 1.5% వరకు ప్రాఫిట్ అయితే బుక్ చేయొచ్చు. మనం ఈరోజు 16,500 అప్రాక్సిమేట్లీ ప్రాఫిట్ అయితే బుక్ చేసామండి. మనం మ్యాక్సిమం ఏప్రిల్ మంత్లో ఇప్పటికి వచ్చి 1 day కూడా లాస్ రాలేదు మనకి. అండ్ ఎవ్రీ డే మనం మోర్ దెన్ 10,000 ప్రాఫిట్ అయితే బుక్ చేసాము. మనకి ఎంత ప్రాఫిట్ వచ్చింది అనేది నేను ఎవ్రీ మంత్ లాస్ట్ ఫ్రైడే ఆర్ 31st సపరేట్ వీడియోలో ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూపిస్తా అని చెప్పా. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.